వస్తుంది కళ్ళలో సునీత గారు ఏడుపు చూస్తుంటే. కీర్తన గారు ఒక్క నిమిషం ఉండండి. శ్రీకాంత్ గారు, ఆవిడ రజనీ గారు అడ్వకేట్ జాయిన్ అయ్యారు. అసలు సుగాలి ప్రీతి ఇష్యూ అన్నది అసలు ఏమైందో ఆవిడ మాటల్లో విందాం. రజనీ గారు, అసలు సుగాలి ప్రీతి అంశం ఏంటి, అది ఎక్కడి వరకు ఉంది, ఎందుకు ఇంత తాత్సారం జరిగింది, ఆ ఇన్పుట్స్ ఏమన్నా ఇవ్వరా ప్లీజ్. నమస్తే అండి. ఏదైతే సుగాలి ప్రీతి తల్లికి జరిగిన అన్యాయం అనిర్వచనీయం. ఆ అమ్మాయిని వైరుతో ఊరేసినారండి. అది మన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది. తర్వాత అది చీర కట్టేసి ఆ పైనుంచి ఆ అమ్మాయిని ఫ్యాన్ నుంచి అలాడదీసినట్టుగా ఒక సీన్ ని క్రియేట్ చేసినారు. అదే రకంగా డిఎన్ఏ మిస్ మ్యాచ్ అవ్వట్లేదు అనడానికి గల కారణం ఏంటంటే, అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేసినటువంటి 6 డిఎన్ఏల్లో 2 మాత్రమే మ్యాచ్ చేసినారు. మిగతా 4 కదిలించిన లేదు. అది కూడా ఆవిడ ఏదైతే ఎలిగేషన్ పెట్టినటువంటి కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ కి సంబంధించినటువంటి యాజమాన్యం కి సంబంధించిన అథారిటీ వ్యక్తి, వారి కొడుకుల మీద ఈ ఏదైతే పూర్తిగా ఆవిడ ఆరోపణలే కాదు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా అక్కడ నిరూపితమైనవి. తర్వాత వాళ్ళు ఆ రిపోర్ట్ ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. ఆ డిఎన్ఏ టెస్ట్ మాది కాదు, మేము ఇంకొక ల్యాబొరేటరీ, సెంట్రల్ ల్యాబొరేటరీలో చేయించుకుంటామన్నారు. ఆ సెంట్రల్ ల్యాబొరేటరీలో అది మిస్ మ్యాచ్ అవ్వలేదు. అది స్టిల్ హైకోర్టులో కేసు నడుస్తా ఉందండి. ఇంకొకటి ఏంటంటే, వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా సునీతమ్మ గారు సిబిఐకి వెయ్యమని హైకోర్టును ఆశ్రయించాలండి. దిస్ ఈస్ ద వే టు ద ప్రొసీజర్ అన్నమాట. ఈ రోజు సిబిఐకి వేయమని ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి చెప్తే వేసేయండి. ఆ సీన్ ఆఫ్ గ్రావిటీని బట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పోలీసులు న్యాయం చేయలేరు అని భావించినప్పుడు, సిఐడి కూడా చేతులెత్తేసిన పరిస్థితుల్లో, సిట్ కూడా చేతులెత్తేసిన పరిస్థితుల్లో అప్పుడు మాత్రమే సిబిఐకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందండి. అదే రకంగా ప్యానెల్లో వ్యక్తి చెప్తున్నట్టుగా 2017, 18, 19లో జరిగినప్పుడు చక్కగా ఆ సీన్ వీళ్ళు వాడుకొని ఉండొచ్చు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉంది, ఆ దగ్గరలో జగన్ గారి ప్రభుత్వం ఆపోజిట్ లో ఉంది. అంతేగాని గులకరాయ్ కోటి అదేదో గులకరాయ్ గురి చూసుకుంటున్నటువంటి కేసులాగా కోడికత్తి కేసు వచ్చినట్టు, లేకపోతే చిన్నాయిని చంపేసినారని బాధపడుతుంటే, అప్పుడు కూడా ఈ 3 సంవత్సరాలు అంటే 18, 19లో వాళ్ళ ఆ సీన్ ని పైకి లేపచ్చు. చూడు, టీడీపీ టైంలో ఇలా జరిగిందని ఆ సీన్ లేవనెత్తచ్చు. కానీ ఎందుకు లేవనెత్తన, వాళ్ళకి అది అక్కర్లేదు. అప్పుడు ఆ సీన్ అంత హైలైట్ కు రాలేదని. ఎప్పుడైతే 21లో తెర మీదకి వచ్చిందో, ఆయన దృష్టిలో ఏది తప్పనిపిస్తే, ఇదొక్కటి నిజంగా వైసీపీ వారు మీరు గుర్తించండి, ఆయనకి తన మన అనేది ఎప్పుడు తేడా లేదు సార్. అమరావతి ఉద్యమంలో కూడా టీడీపీ ప్రభుత్వంతో కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంతమంది రైతులు ధర్నా చేస్తే వాళ్ళతోటి వెళ్ళిపోయి కూర్చొని ఈ భూమిని ఇవ్వడానికి ఇబ్బంది, వాళ్ళు రైతులు బాధపడుతున్నారని ప్రశ్నిస్తేనే 2014, 19లో టీడీపీ నుంచి ఆయన బయటకు వచ్చిందండి. అదే రకంగా మళ్ళీ మనకి టీడీపీకి మాకు పొత్తు లేదు కదా, మళ్ళీ అమరావతి ఉద్యమం అంటే కట్టెలు తెంచుకుని ఆయన ముందుకు వెళ్ళిపోయాడండి. ఆయనకి సమస్య అంటే ముందుకెళ్ళి పోరాడతాడు, సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు, న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అన్యాయం మాత్రం పొరపాటును కూడా చేసే ఉద్దేశం ఆయనకు ఉండదండి. మీరు ఇంకా పెద్ద పదవి ఇస్తారు, ఈ కేసుని మాఫీ చేయమని ఆయన చేయరండి. ఎందుకంటే ఆయన అది ధర్మం కాదు. ఈ రోజు ఆ ప్రభుత్వంలో మీరు జరిగిందని ఎలిగేషన్ ఇస్తుంటే, ఆ ప్రభుత్వంలో మీరు ఆపోజిట్ లో ఉన్నారు కదా, మీరెందుకు మరి అప్పుడు కర్నూలులో ఆయన కవాతులు చేసినట్టు మీరు అప్పుడు కుప్పంలో చేసి ఉండాల్సిందే? ఆయన ముఖ్యమంత్రే కదా, నిలదీసి అడిగి ఉండాల్సిందే. మీకు అప్పుడు అక్కర్లా, మీకు అప్పుడు చిన్న ఆయన చావు మీకు ప్రశ్నార్థకం. లేకపోతే ఒక కత్తిఘాటు గురించి ఒక సీన్ చేసి 4-5 ఏళ్ళు ఒక దళిత బిడ్డ కోర్టులో కేసుల్లో నలిగిపోయినాడు, బెయిల్ కూడా రాకుండా చిన్న కోడి కత్తి గాయానికి. ఈ రోజు అనంతబాబు మర్డర్ చేశాడంటేనే 3 నెలల్లోంచి బయటకు వచ్చేసి బెయిల్ మీద ఈ రోజు ఎమ్మెల్సీ చేసినాడు, భుజాల మీద చేతులు వేసుకున్నాడు, అంబేద్కర్ బొమ్మ ఆవిష్కరిస్తున్నారు. సో మర్డర్ చేశాడని తెలిసినప్పటికీ కోర్టులో ఉండే లొసుకును వాడి 10 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు మరి సుగాలి ప్రీతి గారు తల్లే పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కదా, దాని మీద ఆయన ఎమోషనల్ కూడా అయ్యారు మొన్న వీడియోలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆవిడ ఆయన్ని పూర్తిగా నమ్మింది, ఆయన మాత్రమే చేయగలరని ఇప్పుడు కూడా ఆయన్నే నమ్ముతుంది. ఆయన చెయ్యాలి అని 4 మాటలు అంటుంది. ఎందుకంటే మనం దేవుళ్ళ మీదే మనం తిట్టుకుంటాం కానీ దెయ్యాలతో గొడవ పడతామండి? దెయ్యాలతో మనకెందుకు సార్? మనం పూజించే దేవుళ్ళు మనకి సరిగా ప్రతిఫలాలు ఇవ్వకపోతే, చూడు నా కొడుకు మెడికల్ సీట్ ఇవ్వలేదు, నీ కోసం పొద్దునే 4ంటికి లేచి పూజ చేస్తున్నానని దేవుణ్ణి నిలదీస్తారు. ఆవిడ ఆ మాదిరిగా తల్లి తత్వంతో ఉండేటటువంటి బాధతో ఆయన నిలదీస్తుంది, ప్రశ్నిస్తుంది, నానా మాటలు అంటున్నా సరే ఒక తల్లి తన బిడ్డ చనిపోయిన ఆవేదనలోనే ఉంది సార్. అసలు సైకాలజీ రిపోర్టు, హితోపాథాలజీ రిపోర్టు, కల్చర్ రిపోర్టు, కెమికల్ అనాలిసిస్ రిపోర్టు, ఇలా ఒక 5-6 రిపోర్ట్లు అంతిమ సారాంశం ఆ అమ్మాయిని ఉరేసి చంపేసినారని 302 సెక్షన్ కట్టినారు సార్. మళ్ళీ ఏ దరిద్రపు కొట్టు అధికారులు నిజంగా లంచాలకి మంచాలు వేసినటువంటి అవినీతి పరులు చేరి
ఆ 302 సెక్షన్ తీసేసినారు సార్. సార్ ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం రిపోర్ట్ చదువుతుంటే కన్నీటి పర్యంతం అయిపోతుంది, అమ్మాయి కడుపు ఖాళీగా ఉంది సార్. కానీ అక్కడుండే వంట మనిషి దోశ తింటుంది, ఇడ్లీ తింటుంది, నా కళ్ళతో నేను చూసినానని రిపోర్ట్ రాసింది సార్ 161 స్టేట్మెంట్ లో. ఆమెని పట్టుకున్న పని జరిగింది సార్. మనము బాలీవుడ్ స్టార్ కాదంబరి జత్వానీ కోసం మనము విశాల్ గున్ని గారిని, పేసర్ ఆంజనేయులు గారిని నిలదీసినట్టుగా ఈ తల్లికి జరిగిన అన్యాయానికి అప్పుడు ఉన్న అధికారులు సార్ ₹1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, ఈ కేసు పక్కన పెట్టాయి, నువ్వు ఒప్పుకోలేదనుకో ఇది అధికారులకు ఇచ్చి కొనేస్తామంటూ ఆ తల్లిని నిలదీసినారు. ఇంకా కూడా నీ 3 బిడ్డలట కదా, 3 బిడ్డలు ఒక తండ్రికి పుట్టలేదట కదా అని ఆ తల్లిని అడిగితే ఆ తల్లి ఏమనిందో తెలుసా? ఇంకొక మొగుడు ఉంటే తీసుకురండి సార్, ఒక్క మొగుడే పోరాడలేకపోతున్నాడు ఈ కేసుల్లో, 2 భర్తలు ఉంటే 2 భర్తలు కూడా ఈ కేసులో ఆ బిడ్డ కోసం పోరాడతారంటూ అన్న మాటలు సార్. ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. ఈ రోజు కోపంలో 4 మాటలు అన్నా సరే మన అంతిమ లక్ష్యం ఆ తల్లికి న్యాయం చేయాల్సిందే సార్. త్రూ హైకోర్టు ద్వారా అవ్వాల్సిన ప్రొసీజరు, ఈ పెథాలజీ రిపోర్ట్ కానీ, లేకపోతే కర్నూలు మెడికల్ కాలేజ్ ఇచ్చిన రిపోర్ట్ కానీ, అక్కడ ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణ అంటూ టీమ్ ఆఫ్ వర్కర్స్ ఏదైతే చేసినారో వీళ్ళందరినీ కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటే తప్ప